ఆ పాట నీ కృపయే నన్ను బ్రతికించినది. నా దుర్గమా నా శైలమా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మంచి పాటలు పాడేటువంటి తలాంతులు కలిగి ఉన్న వారిని ఎవరైతే ఉన్నారో వారిని ప్రభు కృపలో ప్రోత్సహించడానికి మనం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం దీనుల నోట ఘనమైన పాట. ఆ ప్రోగ్రాంలో భాగంగా మరొక పాటని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఈ పాట పాడింది దైవజనులు సహోదరులు జాషువా గారు. వారిది నర్సీపట్నం అనేటువంటి ప్రాంతంలో వారు సేవ చేస్తూ ఉన్నారు. వారు మంచి గాయకులు. మరి వారికి కొన్ని పరిస్థితుల రీత్యా ఒక కాలు తీసివేయటం జరిగింది. అయినప్పటికీ ఒక కాలుతోనే అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ దేవుని సువార్త వారు ప్రకటిస్తూ ఉన్నారు. వారికి దేవుడిచ్చినటువంటి మంచి స్వరమును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆ అద్భుతమైన పాట మీరు కూడా వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ పాట రాసినటువంటి దైవజనులు జాన్ చక్రవర్తి గారు. ఈ పాట ఏ సందర్భంలో రాశారో, దేవుడు వారిని ఏ పరిస్థితులు గుండా నడిపిస్తే రాశారో వారు కూడా వారి అభిప్రాయాన్ని, వారి ఆత్మీయ అనుభవాల్ని మనతో పంచుకున్నారు. మొదటగా మీరు ఈ పాట చూడండి, తర్వాత 2 నిమిషాలు వారి యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటారు. అది కూడా వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటగా ఈ పాట వినండి. ప్రైజ్ ద లార్డ్. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. మిద్దెలన్నీ ఉన్నా, ఆస్తుపాస్తులన్నీ ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా ఏది కాదు మిన్నా. మేడ మిద్దెలన్నీ ఉన్నా, ఆస్తుపాస్తులన్నీ ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే మంచి యేసయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది.
బంధుమిత్రులెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. బంధుమిత్రులెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే మంచి యేసయ్యా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. లోకమంత ఏకమైన శోధనలధికమైన నీ సిలువ చూస్తూ సాగిద యేసయ్యా. లోకమంత ఏకమైన శోధనలధికమైన నీ సిలువ చూస్తూ సాగిద యేసయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన ఆత్మీయులారా, యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ కె జాన్ చక్రవర్తి. ఆంధ్రప్రదేశ్ నాగాయలంక మండలం ఎదురుమొండి అనే దీవిలో నేను దేవుని సేవ చేస్తున్నాను. మా ఆత్మీయ తండ్రి గారు అంతర్జాతీయ సువార్థికులు ఎదురుమొండి మోజెస్ గారు. ఈ ప్రాంతం నుండి నేను పలుమార్లు మా ఆత్మీయ నాయకులతో కలిసి అనేక సందర్భాలలో భారతదేశపు సరిహద్దులైనటువంటి హిమాలయ ప్రాంతాలకు దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి ఒక అద్భుతమైన కృతజ్ఞతా గీతాన్ని వ్రాయడం జరిగింది. ఆ పాట నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. అది అనేక మంది ప్రజలను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ దేవునిలో స్థిరపరుస్తూ నడిపిస్తున్నటువంటి సాక్ష్యాలు అనేకము. అవి నాకెంతో
ఆనందకరం. ఆ పాటను నా ప్రియమైన స్నేహితులు, దేవుని వైపు నేను అడుగులు వేయటానికి కారకులైనటువంటి స్నేహితుడు, దైవజనులు జాషువా డిఎన్ఆర్ గారు, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి ప్రాంతంలో వారు దేవుని సేవ చేస్తా ఉన్నారు. ఆయన విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా ప్రియులు, ఆత్మీయులు నెహ్రూ గారి ప్రోత్సాహంతో ఈ పాటను ఆలపించడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి జాషువా గారిని బట్టి, నెహ్రూ గారిని బట్టి, ల్యాంప్ పరిచర్యలను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పాట వారు పాడడం మరింత దీవెనకరమైన సంగతిని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి నేను యేసయ్యను తెలుసుకోవటానికి, ఆయన వైపు తిరగడానికి నాకు ఆరంభ కాలంలో దేవుని మాటలు చెప్పినటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడు, మరి వారికి ఒక కాలు లేదు, అయినప్పటికీ కొండ ప్రాంతాల లోపలికి వెళ్ళి గొప్ప పని, దేవుని పని జరిగిస్తున్నటువంటి మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు. మరి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ పాట మీ అందరికీ దీవెనకరముగా ఉండాలని, దేవుని కృపా కటాక్షాలు మన మీద స్థిరముగా నిలపబడి నడిపించబడాలని ప్రభువు పేరట ఆశిస్తూ, దేవుని కృపా కటాక్షాలు మనకు తోడైండును గాక. ఆమేన్.